ఇక్కడ చూడండి ఒకసారి, గంటల ముందు 6 డిగ్రీలు తిరిగితే నిమిషాల ముందు ఎన్ని డిగ్రీలు తిరుగుతుందని ఇచ్చాడు. గంటల ముళ్ళు అనేది 6 డిగ్రీలు తిరిగినట్లయితే నిమిషాల ముళ్ళు అనేది ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది అంటున్నాడు. అయితే గంటల ముళ్ళు 6 డిగ్రీలు అన్నాడు కాబట్టి జనరల్గాను గంటల ముళ్ళు మొత్తము 12 గంటల సమయానికి ఎన్ని డిగ్రీలు అంటే 360 డిగ్రీలు కంప్లీట్ చేస్తుంది. 1 గంట సమయానికి 360 డిగ్రీలు బై 12 అంటే 12 3లో 30 డిగ్రీలు కంప్లీట్ చేస్తుంది 1 గంటకి. అయితే 1 గంటకి 30 డిగ్రీలు కంప్లీట్ చేసినట్లయితే 6 డిగ్రీలు ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు. 6 డిగ్రీలు అంటే 6/30 30 ఇంటూ గంట 60 నిమిషాలు కాబట్టి 6 12 నిమిషాల కాలం. ఇది కాలాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలా? ఎందుకంటే చూడండి, 12 గంటల సమయానికి 360 డిగ్రీలు, 1 గంట సమయానికి 360/12 30 డిగ్రీలు అనేది ఇక్కడ 1 గంటకి. మరి 1 గంటకి 30 డిగ్రీలు అయితే 6 డిగ్రీలు ఎన్ని నిమిషాలు అంటే 6/30 × 60, ఒకసారి 2 సార్లు 12 నిమిషాలు. మరి నిమిషాల ముందు 60 నిమిషాల కాలానికి 360 డిగ్రీలు ప్రయాణిస్తుంది. మరి 12 నిమిషాల కాలానికి ఎన్ని డిగ్రీలు అంటే 12/60 × 360, ఒకసారి 6 సార్లు 12 72 డిగ్రీల సమయాన్ని 72 డిగ్రీల దూరాన్ని ప్రయాణిస్తుంది. మళ్ళీ చూద్దాం ఒకసారి, ఇది కొంచెము ఆలోచించాలి, పెద్దగా ఏం అవసరం లేదు, ఈ క్యాలిక్యులేషన్ రావాలా. 12 గంటలుగా 360 డిగ్రీలు అయితే 1 గంటగా 360/12 30 డిగ్రీల కాలము, 30 డిగ్రీల దూరము. మరి 60 నిమిషాలకి ఇక్కడ 1 గంటకి 30 డిగ్రీలు అయితే 6 డిగ్రీలు ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 12 నిమిషాల కాలం పడుతుంది. మరి ఇక్కడ 1 నిమిషానికి వచ్చేసరికి ఎన్ని డిగ్రీలు ప్రయాణిస్తుందో కావాలి. దానికి బదులుగా 60 నిమిషాల కాలానికి, ఒక రౌండ్ అంటే 60 నిమిషాలు, 360 డిగ్రీలు 12 నిమిషాలకి ఎన్ని డిగ్రీలు ప్రయాణిస్తుంది అనేది కావాలి. 12/360 ఇంటూ 360 కాబట్టి 6 36 72 డిగ్రీలు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ముందు 540 డిగ్రీలు తిరిగితే నిమిషాల ముందు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? సెకండ్ల ముందు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 540 డిగ్రీలు తిరిగితే నిమిషాల ముందు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? అయితే 60 సెకండ్ల కాలానికి 360 డిగ్రీలు, 60 సెకండ్ల కాలానికి 360 డిగ్రీలు. మరి ఇక్కడ 540 డిగ్రీలు ఎన్ని సెకండ్లు అని అడుగుతున్నాడు. అంటే 540/360 ఇంటూ 60, ఒకసారి 6 సార్లు, 6 1 6 9 అంటే ఏమవుతుందంటే 90 సెకండ్ల కాలము. మరి 90 సెకండ్ల కాలానికి నిమిషాల ముందు ఎన్ని డిగ్రీలు తిరుగుతుందని అడుగుతున్నాడు. నిమిషాల ముందు వచ్చేసరికి ఏంటి అంటే 60 నిమిషాల కాలానికి 360 డిగ్రీలు. మరి ఇక్కడ 90 సెకండ్లు అన్నప్పుడు 1.5 నిమిషము. 90 సెకండ్లు అంటే ఎంత? 1.5 నిమిషం. 1.5 మినిట్స్కి ఎన్ని డిగ్రీలు ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. 360/60 ఇంటూ 1.5, 1 6 15 ఎంతంటే 9 డిగ్రీలు. ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి 1 డిగ్రీకి 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు? 6. 1.5 మినిట్స్కి ఎంత అంటే 9. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా 60 సెకండ్లకి 360 డిగ్రీలు. మరి 540 డిగ్రీలకి ఎన్ని సెకండ్లు అని అడుగుతున్నాడు. 540/360 ఇంటూ 60 అంటే ఏమవుతుందంటే 90 సెకండ్లు. 90 సెకండ్లు అంటే ఎంత అంటే 1.5 నిమిషాలు. 1.5 నిమిషాలు. మరి 60 నిమిషాలకి 360 డిగ్రీలు అయితే 1.5 నిమిషాలకి ఎన్ని డిగ్రీలు అంటే 360/60 ఇంటూ 1.5 9 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ 3-4 గంటల మధ్యలో అంటే 3-4 గంటల మధ్యలో ఏ సమయంలో నిమిషాల ముందు గంటల ముళ్ళను కలుసుకుంటుంది అని అడుగుతున్నాడు. నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కలుసుకుంటుంది అంటే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఈ విధంగా ఉండాలా, వాక్లో ఒకదాని మీద ఒకటి. అంటే అర్థం ఏంటంటే
0 డిగ్రీస్ రావాలా. అర్థమైంది? 0 డిగ్రీస్ రావాలా. మరి మన దగ్గర ఉన్న ఫార్ములా θ = 11/2m - 30 × h. ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించుకున్నట్లయితే 3 ఇక్కడ θ ఏ రాయాలి? 0 రాసుకుందాం. 11/2 × మినిట్స్ మనకు తెలవదు, 30 × h రాసుకోవాలా. ఇక్కడ 11/2 × m అంటే 11/2m = 30 × h వాల్యూ ఎంత అంటే h = 3. 3 4 అన్నారు కాబట్టి 3 తీసుకోవాలా. 3 అంటే 11/2 = 3, 30 90. 11/2m = ఎంత అవుతుంది అంటే అది 90. దట్ ఇంప్లైస్ 11m = ఎంత అంటే 180. 11 1 11 1 11, 7 0 11 6 66. 11 6 11 1 11, 7 11 6 66, 4/11 నిమిషాలు. అంటే 3 గంటల ఎంతకి? 3 గంటల 16/4/11 నిమిషాల కాలానికి ఈ రెండు ఒకదాని మీద ఒకటి అంటే 0 డిగ్రీస్ కలిసి ఉన్నాయి. గంటల మధ్య ఏ సమయంలో? నిమిషాల గంటల ముందు మధ్య కలుసుకుంటాయి అంటే ఈ సమయంలోనే కలుసుకుంటాయి. ఇది 3 గంటల 16 నిమిషాల 4:11 నిమిషాల సమయంలో ఈ రెండు కూడా కలుసుకుంటాయి. ఇది రాసుకోండి. ఇక్కడ క్లియర్గా ఉంది. 4:05 సమయంలో 4:05 సమయము ఏ సమయంలో వ్యతిరేకముగా ఉండును అని అడుగుతున్నాడు. వ్యతిరేకముగా ఉండును అడగడానికి 4:05 సమయంలో ఏ సమయంలో వ్యతిరేకంగా ఉంటుంది ఆ ముందుకంటే ఈ విధంగా వ్యతిరేకంగా ఉండాలంట. 4:05 సమయంలో ఈ విధంగా వ్యతిరేకంగా ఉండాలి అంటే సరళ రేఖలో ఉండాలి. సరళ రేఖలో ఉండాలి అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీలు జరిగినట్టు? 180 డిగ్రీలు జరిగినట్టు. ఎంతమ్మా? 180. మీకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? θ = 11/2m - 30 × h మార్జిన్. అంతే కదా. ఇక్కడ 4:05 కాబట్టి ఫస్ట్ h = 4 అని తీసుకుంటాం. m = మనకు తెలవదు. θ = 180 తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 180 డిగ్రీస్ = 11/2 × m - 30 × h ఎంత అంటే 4. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది కలిపినట్లయితే 120 ఏమవుతుందంటే 120 180 300 = 11/2 × m. దట్ ఎంప్లాయిస్ m ఏమవుతుందంటే 600/11. 11 1 11 5 55 55 11 55 44 11 4 6 11 అంటే ఎంత అంటే 4 గంటల 54 & 6/11 ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. మళ్ళీ చూద్దాం. ఇక్కడ θ = ఏమని చెప్పామంటే 11/2 × m - 30 × h. 11/2 × m - 30 × h అన్నమాట. θ = 180 డిగ్రీస్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి అంటే లంబంగా ఉన్నాయి కాబట్టి, అంటే ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే 180 డిగ్రీస్ తీసుకుంటాం. 180 డిగ్రీస్ = 11/2m × 11/2m - 30 × h. కాకపోతే h ఇక్కడ ఎంత అవుతుంది అంటే 4 డిగ్రీస్ తీసుకుంటాం. సారీ, h ఏంటి? 4 అవర్స్ తీసుకుంటాం. 4 అవర్స్ని h ఏం తీసుకుంటామంటే 4 అవర్స్ని తీసుకుంటాం. 4 అవర్స్ని తీసుకుని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేమొస్తుందంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి క్లియర్గా 11/2m - 30 × h. కాబట్టి ఇక్కడ 180 డిగ్రీస్ = 11/2 × m - 30 × h అవర్స్ 4. దట్ ఈక్వల్ ఇది 120 180 300 = 11/2 × m. m = 2 ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. 600/11 కాబట్టి 54 and 6/11 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 4-5 గంటల మధ్యలో ఏ సమయంలో లంబంగా ఉంటాయి అంటాడు.
లంబంగా ఉండాలి అంటే ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు, ఈ విధంగా లంబంగా ఉండాలి. మీకు 180 డిగ్రీస్ అయితే 12 గంటల్లో 11 సార్లు వస్తాయని చెప్తాను. అదేవిధంగా 90 డిగ్రీలు అయితే 12 గంటల్లో 22 సార్లు, 24 గంటల్లో 44 సార్లు. ఇక్కడ ఈ ఫార్ములా అప్లికబుల్ కాదు. రిమెంబర్ దట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ ఫార్ములా అంటే m ఈజ్ ఈక్వల్ టు 5 and 5/11 into h plus or minus 3. m is equal to 5 and 5/11 into h plus or minus 3. 4కి 5కి మధ్యలో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకొని చేయాలి. ఇక్కడ 55 60/11 h ప్లస్ ఆర్ మైనస్ h 4 మైనస్ 3 ఒకసారి, లేదా 60/11 ఇంటూ 4 ప్లస్ 3 ఇంకొకసారి చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? 4 ప్లస్ 3 ఒకసారి చేసుకోవాలా, 4 మైనస్ 3 అనేది ఒకసారి చేసుకోవాలా. చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఇక్కడ క్లియర్గా ఆన్సర్ వస్తుంది చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 60/11 ఇంటూ 1 ఒకసారి వస్తుంది, 60/11 ఇంటూ 7 వస్తుంది. 1 అంటే ఏమవుతుందంటే 11 5 55. ఇక్కడ రాస్తున్నానండి కంటిన్యూ. కాబట్టి 11 5 55, 5 and 5/11 మినిట్స్. ఒకసారి 60 కాబట్టి 420/11. 420/11 అంటే 11 3 33. 11 3 33. 33 అంటే ఇంకెంత? 33 అంటే 9 0. 11 8 88. 11 8 ఎంతమ్మా? 88. కాబట్టి 2/11 నిమిషాలు. అంటే ఎన్నిసార్లు వస్తుంది అంటే ఇక్కడ క్లియర్గా 4 గంటల 5 and 5/11 నిమిషాలకు ఒకసారి, ఇంకొకసారి ఎలా వస్తుందంటే, లేదా 4 గంటల 38 నిమిషాలు అండ్ 2/11 నిమిషాలకు ఒకసారి లంబంగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం క్లియర్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు 5 and 5/11 ఇంటూ h ప్లస్ ఆర్ మైనస్ 3 అనేటటువంటి ఫార్ములాను ఉపయోగించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా కంపల్సరీగా. m ఈజ్ ఈక్వల్ టు 5 and 5/11 ఇంటూ h ప్లస్ ఆర్ మైనస్ 3. ఇక్కడ 2 వస్తాయి. m ఈజ్ ఈక్వల్ 60/11 ఇంటూ 4 మైనస్ 3, 60/11 ఇంటూ 4 ప్లస్ 3. కాబట్టి ప్లస్ 3 అంటే 7 అవుతుంది. ఇంటూ 60/11 ఇంటూ 7 అయింది, 60/11 ఇంటూ 1 అయింది. అంటే 5 and 5/11. ఇక్కడికి వచ్చేసరికి 38 and 2/11. అంటే 4 గంటల 5 నిమిషాల 5/11 నిమిషాలకి, 4 గంటల 38 నిమిషాల 2/11 నిమిషాలకి ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఇది నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 5 గంటల సమయంలోని అద్దంలో ప్రతిబింబాలు ఏ విధముగా ఉంటాయి? పై ప్రాబ్లం చెబుతున్నాను. పై ప్రాబ్లం చెప్పేసరికి అద్దంలో ప్రతిబింబాల గురించి కావాలి. ఎప్పుడైతే మనకి అద్దంలో ప్రతిబింబాలు కావాలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 11 నిమిషాల 60 సెకండ్లు 60 ప్రతిబింబము కావాలి అంటే, ప్రతిబింబము కాలము కావాలి అంటే ఏం చేయాలంటే 11 గంటల 60 నిమిషాల నుండి ఇచ్చినటువంటి కాలాన్ని తీసివేయాలా. ఇచ్చినటువంటి కాలాన్ని ఏం చేయాలంటే తీసివేయగా ప్రతిబింబ కాలం వస్తుంది. ఏమొస్తుంది? ప్రతిబింబ కాలం వస్తుంది. ఏం చేయాలంటే 11 గంటల 60 నిమిషాల నుండి ఇచ్చినటువంటి కాలాలను తీసివేసిన మనకు వచ్చేది ఏంటి అంటే ప్రతిబింబ కాలము. కాబట్టి 11:60 నుంచి ఇక్కడ 5 గంటలు అంటే 500. 6 గంటల 60 నిమిషాలు అంటే 7 గంటల సమయం అవుతుంది. ఎంత అయిందమ్మా? 7 గంటల సమయం. అదేవిధంగా 11:60 నుంచి 8 అయితే ప్రతిబింబ సమయం ఏంటంటే 8 తీసేసినట్లయితే ఇక్కడ 3 గంటల 60 నిమిషాలు అంటే 4 గంటల సమయం అవుతుంది. ఎంత అవుతుంది? 4 గంటల సమయం. అదేవిధంగా 8 గంటల 40 నిమిషాలు అంటున్నాడు ఇక్కడ. 8 గంటల 40 నిమిషాలు అంటే 11:60 నుంచి 8:40 తీసిస్తే 3 గంటల 20 నిమిషాలు అవుతుంది. అదేవిధంగా 9:10
11:60 నుంచి 9:10 తీస్తే 2 గంటల 50 నిమిషాలు. ఇది ప్రతిబింబ సమయం అవుతుంది. ఏం చేయాలంటే ప్రతిబింబ సమయం కావాలి అంటే ఇచ్చినటువంటి సమయం నుంచి 11:60 నుంచి 5 గంటలు తీసిస్తే 6:60 అంటే 7 గంటల సమయం అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఏంటంటే 8 గంటలు తీసిస్తే 11:60 నుంచి 8 తీస్తే 3 గంటల 60 నిమిషాలు 4 గంటలు అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 11:60 నుంచి 8:40 తీస్తే 3 గంటల 20 నిమిషాల సమయం అవుతుంది. 11:60 నుంచి 9 గంటల 10 నిమిషాలు తీస్తే 2 గంటల 50 నిమిషాలు అవుతుంది. అక్కడ పిఎంఐ ఏఎం అనేది ఇంగ్లీష్లో ఇస్తారు, లేదా పగల రాత్రి అనేది అక్కడ క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు పగల రాత్రి అనేది డిసైడ్ చేసుకోవాలా. ఓకేనండి, ఓకే రైట్. ఓకే, ఇది మిస్సింగ్ నెంబర్స్. ఇది ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు మనం చేసినటువంటి నెంబర్ సిరీస్ టైప్గా ఉంటుంది. కాకపోతే అక్కడ నెంబర్ సిరీస్లో మనం ఏ విధంగా అయితే లాజిక్స్ ఉపయోగించామో ఇక్కడ కూడా అదే విధంగాను నెంబర్ సిరీస్ టైప్ లాజిక్స్ చాలా ఉపయోగించాలి. అది ఈ పర్టికులర్ ప్రశ్న దగ్గర ఏమొస్తుందనేది చూసుకోవాలి అంటే ఇక్కడ 9కి 13 అయినప్పుడు 22 వస్తే క్వశ్చన్ మార్క్ ఎంత అని అడుగుతున్నాడు. 9కి 13 ఏ విధంగా అవుతుందంటే 9 + 2² = 13 అవుతుంది. 9 + 2² ఏమైందమ్మా 13 అయింది. మరి ఇక్కడ 13 + 3² ఏమవుతుంది 13 + 3². 13 + 3² ఏమవుతుంది 22. అంటే ఇక్కడ 9 2² 13 3². 13 3². మరి ఇక్కడ 22 ప్లస్ ఏం రావాలంటే 9 అంటే 9 + 2² 13, 13 + 3². నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అవుతుందంటే 22 + 4² అనమాట. అంటే ఏమొస్తుంది 38. ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఆ ప్రశ్న యొక్క ప్లేస్లో 38 చూడండి. 9 + 2² 13, 13 + 3² 22, 22 + 4² = 38 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4 9 2 3 5 7 8 1 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 4 + ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలంటే 4 + 9 + 2 ఎంత అయింది చూడండి 15. 3 + 5 + 7 ఎంత అయింది చూడండి 15. 8 + 1 + 6 ఎంత అవుతుంది 15. ఇక్కడ అన్నీ కూడా 15 15 15 రావాలి. కాబట్టి ఇక్కడ ఎంత రావాలి అంటే 6. ఇవి మనకి సుడోకు గేమ్లో చేస్తుంటాం. ఇవన్నీ కూడా సుడోకులో ఎట్లా చేస్తుంటాం ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి. 9 ఇక్కడ చూడండి. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటి అంటే 9 4 20 వచ్చింది. 9 4 20 అంటే ఏం చేస్తున్నానంటే ఇక్కడ 9 - 4 × 4 20, 8 - 5 × 4 12, 7 - 6 × 4 4. చూడండి ఒకసారి 9 - 4 × 4 ఎంతమ్మా 5 4 20. 9 - 4 ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని × 4 చేయాలా. ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని × 4, 3 4 12. డిఫరెన్స్ తీసుకొని × 4 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 4. అది మీ ఆన్సర్, నోట్ చేసుకోండి. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూసినట్లయితే 7 15 31 63 127 క్వశ్చన్ మార్క్. ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే 7 × 2 + 1 ఏమవుతుందమ్మా 15. 15 × 2 + 1 ఏమైందమ్మా 31. 31 × 2 + 1 ఏమైందమ్మా 63. 15 7 15 అయింది. 15 31 31 63. 63 × 2 + 1 ఏమైందమ్మా 127. 127 × 2 + 1 ఏమైందంటే 254 255. 254 + 1 ఏమవుతుంది ఇక్కడ 255 అవుతుంది. ఇది ఆన్సర్. ఇక్కడ మనం చేసింది ఏంటంటే × 2 + 1 × 2 + 1 × 2 + 1 × 2 + 1. ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో కూడా మనం × 2 + 1 చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 69 చూద్దామండి. 69 చూసుకున్నట్లయితే 13 19 4, 71 9 10. 71 9 ఏమైంది 10 అయింది. ఇక్కడ 20 128 32 ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ 13 + 19 కలిపితే ఎంత అవుతుందంటే 8.
ఇక్కడ 32/8 ఏమైందంటే 4 అంటే యావరేజ్ బై 8 అంటే సారీ యావరేజ్ కాదు యాడ్ చేసి బై 8. అలాగే 71 + 9/8 10. 128 + 32/8 160/8 ఏమైందంటే 20 వస్తుంది. చూడండి ఒకసారి ఏమవుతుంది అంటే ఇక్కడ క్లియర్గాను 13 19 ఏమైందమ్మా 13 19 కలిపేసి మనం ఏం చేస్తున్నామంటే బై 8 చేస్తున్నాం. 71 9 కలిపేసి బై 8 చేస్తున్నాం. 128 + 19 కలిపి కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ బై 8 చేయాలి. 10 వస్తుంది. ఎందుకంటే 128 32 కలిపితే 160 బై 8 చేస్తే 120. ఓకే, రెండు నోట్ చేసుకొని రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చెప్పేస్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ మనం చేయవలసింది 13 19 58 17 81 568 ఇక్కడ చూడండి 13 19 అంటే 13ని 1 + 3 × 9 ఇక్కడ రెండు యాడ్ చేస్తున్నాడు చూడండి. 1 ఇక్కడ రాస్తున్నాను 1 + 3 13ని 1 + 3గా రాశాడు ఇంటూ 19 4 × 19 ఏమైంది 58. 1 + 7 ఇంటూ 81 8 × 81 ఏమవుతుందంటే 648 వస్తుందా రావట్లేదు. 1 + 7 8 8 × 64 6 సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి మనకి రావట్లేదు. ఒకసారి చూడండి 81 ఇది కూడా రాలేదు. 4 × 19 76 అవుతుంది కదా. సారీ, చేయవలసింది ఏంటి అంటే ఇట్లా కాదండి. సారీ 1 + 3 × 19 93 57 + 58. అదేవిధంగా 1 + 7 × 81 ఏమవుతుందంటే 567 568. అదేవిధంగా 7 + 1 × 93 7 + 1 × 93 ఏమైంది ఇక్కడ 100 వస్తుంది. 7 + 1 × 93 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 100 కరెక్ట్. మళ్ళీ ఒకసారి చూద్దాం. 13లో 1 + 3 × 19 58 17లో 1 + 7 × 81 568 71లో 7 + 1 × 93 100 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూసుకున్నట్లయితే 18 15 549 17 19 65 15 14 హౌ మచ్. ఇక్కడ 18² 15² చేసుకున్నట్లయితే 18² 15². ఇక్కడ 18² 324 18² ఎంత 324 అవుతుంది. 324 15² 225 ఏమైంది 529. 17² 19². ఇక్కడ సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి 17² + 19 650 సారీ 65 17² + 19² ఏమవుతుందంటే ఇక్కడ 650 అవుతుంది. ఎందుకంటే 361 289 కాబట్టి ఏమైంది 650. ఇక్కడ 15² + 14² చేయాలా అంటే 225 196 225 అండి 196 అంటే ఏమవుతుందంటే 421 ఏమొచ్చింది ఇక్కడ 421 అనేది ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది 421 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 13 19లోకి 1 + 3 × 19 58 17లో 1 + 7 × 81 568 71 7 + 1 × 93 100 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 18 15 549 17 19 650 15 14 ఎంత 18² 15² ఎంత అయిందంటే 529 17² 19² 289 361 650 15² 14² 225 196 421 అవుతుంది. ఇది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 3 ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 216 16 49 ఇచ్చున్నాడు. 3 4
క్వశ్చన్ మార్క్ ఇచ్చున్నాడో 6 to 7 ఇచ్చున్నాడండి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ 6 క్యూబ్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 216 అవుతుంది. 2 power 4 తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 16 అవుతుంది. ఇక్కడ 7 power 2 తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన ప్రకారము 14 అవుతుంది. సో 49 అవుతుంది. కాబట్టి ప్రశ్న మార్కు ప్లేస్లో ఏం రాయాలంటే 2 రాయాలి. ఒకసారి మళ్ళీ చూద్దాం. 6 క్యూబ్ 216, 2 power 4 16, 7 power 2 49. మళ్ళీ చూద్దామండి. 6 క్యూబ్ 2 power 4 7 power dash 49 అని అర్థం. ఓకే, అది ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 2 అవుతుంది కాబట్టి విడిచిపెడతాం. ఇక్కడ చూద్దామండి. 3 into 1 into 2 into 5, 3 into 1 into 2 into 5, 3 ఒకట్ల 3 రెండ్ల 3 ఒకట్ల 3, 3 రెండ్ల 6, 6 5 30 ప్లస్ 1 యాడ్ చేయండి ఏమైంది 31. సరిపోయిందా? అలాగే 3 into 2 into 4 into 6 24, 24 144, 24 6 144 ప్లస్ 1 ఏమైంది 146, సారీ 145 వచ్చింది కదా. మరి ఇక్కడ కూడా 2 into 7 into 5 into 1 ప్లస్ 1 14 5 70 ప్లస్ 1 ఏమైంది 71 మీ ఆన్సర్ అవుతుంది. 2 into 7 into 5 into 1 ప్లస్ 1 కాబట్టి అంటే 2 5 10 1 10 10 3 30 ప్లస్ 1 31, 3 2 6 6 6 36, 4 144 ప్లస్ 1 145, 5 1 5 5 2 10 10 70 ప్లస్ 1 71 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి 512, 1512, 504 168 డాష్. 1512కి ఏం చేయాలంటే డివైడ్ బై 3 చేసినట్లయితే 504, దానికి డివైడ్ బై 3 చేసినట్లయితే 168, దానికి డివైడ్ బై 3 చేసినట్లయితే ఏమవుతుందంటే 6 3 18 56. అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 56 అవుతుంది. ఒకసారి చూడండి. 1512కి డివైడ్ బై 3 చేసినట్లయితే 504, 504కి డివైడ్ బై 3 చేసినట్లయితే 168, దానికి డివైడ్ బై 3 చేసినట్లయితే ఏమవుతుందంటే 56. అయితే మన ఆన్సర్ ఏమైంది 56. ఇది ఈ విధంగా ఉంటాయి మిస్సింగ్ నెంబర్స్. దీనికి కంటిన్యూ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందామండి. ఓకే, రైట్ అవును.